మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మాట్లాడుతారు. అందరికీ నమస్కారం. ఈరోజు మహిళా సాధికారికతకు సంబంధించి పెద్దలు ఝాన్సీ రెడ్డి గారు, అదేవిధంగా శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి గారు ఉమెన్ ఫర్ ఎంపవర్మెంట్ అనే సంస్థ ద్వారా వివిధ రంగాల్లో ప్రతిభ పొందినటువంటి, వివిధ రంగాల్లో తమ చైతన్యాన్ని చూపెట్టినటువంటి మహిళలను సత్కరించుకోవడం ద్వారా లేదా సమాజంలో సగభాగంగా అన్ని రంగాల్లో మేము ఉన్నామంటూ చూపెడుతున్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి ఈ సాధికారికత సమావేశంలో నన్ను ఆహ్వానించినందుకు వారి ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రవాణా శాఖకు సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సంబంధం ఉంది. ఎందుకంటే పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లోనే నా తెలంగాణ అక్కా చెల్లెళ్ళందరికీ ఎక్కడ చెయ్యెత్తితే ఎక్కడ బస్సాగే విధంగా అవ్వగారింటికైనా అత్తగారింటికైనా గుడికి అయినా బడికి అయినా దవాఖానకైనా తెలంగాణలో ఉన్నటువంటి 10,000 బస్సుల్ని మీరు చెయ్యెత్తితే ఆపే విధంగా ఆదేశాలు ఇచ్చి ఇవాళ దాదాపు 10,000 కోట్ల రూపాయల పైన ఆదా చేసుకునే విధంగా మహిళలకు అందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని కలగజేసినాం. అందుకు సంబంధించినటువంటి రవాణా శాఖ మంత్రిగా ఈరోజు తెలంగాణ అక్కా చెల్లెళ్ల సాధికారికతకు సంబంధించి నా శాఖ తరఫున ఈ విధమైన భాగస్వామ్యం తీసుకున్నామని మాట ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మహిళలు ఉచిత ప్రయాణానికే సరిపోలే, ఇంకా ఎదగాలనే ఆలోచనతోటి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా సంఘాలతోటి బస్సులు కొనిపించి ఆర్టీసీనే కిరాయి తీసుకొని నెలకు 70,000 రూపాయలు మహిళా సంఘ మండల సమైక్యలకు ఇచ్చి ఆర్టీసీ బస్సులకు యజమానులను కూడా చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వంది. ఈ మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా. అంతేకాదు ఇలా ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా ఆ గృహిణి పేరు మీదనే శాంక్షన్ చేసే విధంగా అన్ని రకాల కార్యక్రమాలను ఈ తెలంగాణ ఆడపడుచుల పేర్ల మీదనే ఇచ్చే విధంగా మరి తీసుకొచ్చి ముందుకు పోతున్నటువంటి సందర్భంలో తప్పకుండా మహిళా సాధికారితకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎక్కడైనా ఇబ్బందులు జరిగితే వాటిని అరికట్టడానికి మహిళా కమిషన్లు కావచ్చు, మహిళా చైతన్యానికి సంబంధించిన అన్ని రకాల వ్యవస్థల్ని పటిష్టపరచడమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసు యంత్రాంగాన్ని సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రకాల మహిళల చైతన్యానికి సంబంధించి భాగస్వామ్యం తీసుకుంటా ఉన్నాం. ఈ సందర్భంలో మనకు తెలుసు, ఒక గృహిణి సమర్థవంతురాలైతే ఆ గృహంలో ఉన్నటువంటి ఆ ఇంటి పిల్లలు కావచ్చు, కుటుంబ వ్యవస్థ కావచ్చు, ఏ విధంగా అన్ని రంగాల్లో ముందుంటుందో అనేక వందల కుటుంబాలకు సంబంధించి మనం చూసినాం. కాబట్టి సందర్భంగా ఝాన్సీ రెడ్డి గారి చొరవను అభినందిస్తూ తెలంగాణ రాష్ట్ర మహిళలకు సంబంధించి ఏదైతే అభ్యున్నతి దిశలో తీసుకుపోవాలనుకుంటా ఉన్నారో, ఇప్పటికే ఇంతకుముందే వివేక్ మంత్రి గారు వచ్చినారు, ఇంకా ప్రముఖులు వచ్చి కార్యక్రమంలో భాగస్వాములు అవుతా ఉన్నారు. ఈ సందర్భంలో నేను ఒకటే కోరుతా ఉన్నా, పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా మహిళలకు సంబంధించిన సామాజిక అంశాల మీద, ఆర్థిక అంశాల మీద మహిళలకు స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ ఉన్నటువంటి ఈ సందర్భంలో ఇంకా చట్టసభల్లోకి వచ్చే విధంగా అన్ని రకాలుగా అన్ని కోణాల్లో మహిళలను చైతన్యపరిచేటువంటి శిక్షణ ఇచ్చే విధంగా కానీ, వాళ్లకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే విషయంలో వాళ్ళ భాగస్వాములు కావడానికి కానీ, మహిళా సంఘాల ద్వారా అందుతున్నటువంటి మహిళా చైతన్యానికి సంబంధించిన అనేక పథకాలు వాళ్ళకు అందే విధంగా మహిళా నెట్వర్క్ను ఏర్పాటు చేసి ప్రభుత్వ కార్యక్రమాల్లో వాళ్ళను అన్ని రంగాల్లో భాగస్వాములు చేయాలని కోరుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మీకు అభినందనలు. ఇందులో పాల్గొంటున్నటువంటి అక్కా చెల్లెలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. చాలా థ్యాంక్ యూ సార్.
చాలా విలువైన సందేశాన్ని ఇచ్చారు. ఇప్పుడు విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ వేట ఇండియా లాంచ్ సందర్భంగా మా ఫౌండర్ శ్రీమతి హనుమాన్ల ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వంలో షార్ట్ ఫిలిం కాంటెస్ట్ని ఒకటి నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా తెలుగులోనే, అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ గురించి నా ఆధ్వర్యంలో నిర్వహించిన దీనికి ఈ యొక్క ఛాలెంజ్కి అనేక మంది ఉత్సాహవంతులు పాల్గొన్నారు. ప్రస్తుతము ఫస్ట్ ప్రైజు ఈ యొక్క వీటికి బహుమతులు కూడా ప్రకటించడం జరిగింది. మొదటి బహుమతి ₹1,00,000, ద్వితీయ బహుమతి ₹50,000, తృతీయ బహుమతి ₹25,000 మరియు నాలుగవ బహుమతిగా ₹15,000, ఐదవ బహుమతిగా ₹10,000 ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడికి ఈ యొక్క సదస్సుకి మొదటి బహుమతి పొందిన పోలిశెట్టి శ్రీనివాస్, తర్వాత ఐదవ బహుమతి పొందిన అరబి హాజరయ్యారు. మొదటి బహుమతి పొందిన పోలిశెట్టి శ్రీనివాస్ తరపున వచ్చి వారి బహుమతిని మంత్రి గారు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి చేతుల మీదుగా ₹1,00,000 బహుమతిని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఐదవ బహుమతి పొందిన అరబిని వచ్చి వేదిక మీదకి వచ్చి మంత్రి గారి చేతుల మీదుగా బహుమతి అందుకోవాల్సిందిగా కోరుతున్నాం, క్యాష్ ప్రైజ్ని. చాలా థ్యాంక్స్ సార్. మేము నిర్వహించినటువంటి ఈ కాంటెస్ట్లో మీరు వచ్చి ముఖ్య అతిథిగా ఇప్పుడు మన గౌరవ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి శాలువా కప్పి మెమెంటో ఇచ్చి సన్మానించాల్సిందిగా మా ఫౌండర్ అండ్ మా డైరెక్టర్ మామిడాల యశస్విని రెడ్డి గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. జాతీయ గీతం తప్పు లేకుండా పాడుతావా? జాతీయ గీతం క్లోజ్ చేసి 2 అయింది కదా అమ్మా. మీరు ఎవరన్నా
కాలేజ్ వాళ్ళకి ఆ, ఇప్పుడు శ్రీమతి శైలజ సంఘీ గారు మన వేటా తరపున చిన్న జ్ఞాపికను అందుకున్నారు. చాలా థ్యాంక్స్ మ్యామ్, మీరు వచ్చి పార్టిసిపేట్ చేసి మా సదస్సును జయప్రదం చేసినందుకు, మీ విలువైన సందేశాన్ని ఇచ్చి మా యొక్క ఆడియన్స్ని రంజింప చేసినందుకు సంతోషం. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ తదుపరి మన డాక్టర్ పావని ఇటిక్యాల గారిని శాలువా కప్పి సత్కరించాల్సిందిగా